సపోర్ట్ ఉందా? పార్టీ సపోర్ట్ అంటే ప్రస్తుతానికి నేను ఎలాంటి పార్టీ సపోర్ట్ తీసుకోవట్లేదు. హ్మ్. మంచి చేయడానికి పార్టీ అయితే అవసరం లేదు. ఎలక్షన్స్కి సర్పంచ్కి అసలే అవసరం లేదు. ఏం పార్టీ గుర్తులు ఉండవు దానికి, పార్టీతో సంబంధం లేదు. గెలిచినాక అందరూ వస్తారు ఎక్కడ పోవాలనేది. ఇప్పటివరకు అయితే మేము ఏ పార్టీ నుంచి అనుకోవట్లేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పోవాలని అనుకుంటున్నాను. స్వతంత్రంగానే వెళ్తాను. పార్టీ బలం అయితే నాకు ఇక్కడ నుంచి ఏ సపోర్ట్ అయితే లేదు. సో ప్రశాంత్ గారు ఇప్పుడు పార్టీ సపోర్ట్ లేదు, స్వతంత్రంగా వెళ్తా, నేను గెలిచేస్తా అని చెప్పేసి అంటున్నారు. సరే రేపు గెలిచారే అనుకోండి, అధికార పార్టీ సపోర్ట్ లేనిది ఒక సర్పంచ్కి బిల్లుల విషయంలో కావచ్చు, ఇంకేదైనా విషయంలో కావచ్చు, ఇంకేదో విషయంలో కావచ్చు, డెఫినెట్గా ఒక్కటికి 10 సార్లు తిరగడం అనేది అవసరం. రేపు గెలిచిన తర్వాత మీరు అధికార పార్టీలకు వెళ్తారా, ఇంకేదైనా పార్టీలకి వెళ్ళే అవకాశాలు అట్లా ఏమైనా ఉన్నాయి? దాని గురించి ఏం ఆలోచన చేయలేదండి ఇప్పుడైతే. గెలిచినాక నన్ను గెలిపించిన అదే ప్రజల ముందర అది డిసైడ్ అవుతా ఏం చేయాలన్నది. మా గ్రామ ప్రజల వాళ్ళ ఆలోచన మేరకు వాళ్ళు ఏది ఎలా ఏ విధంగా పోదాం అనుకుంటే ఆ విధంగా. నా సొంత మార్గం అయితే ఏం లేదు. ఒకవేళ గెలిస్తే మాత్రం అందరి ఆధ్వర్యంలో ఏం చేయమంటే సో ఇండిపెండెంట్గా గెలుస్తారని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉంది. చాలా ఉంది. చాలా 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 1000% చాలా చాలా ఉంది చెప్తున్నాగా. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంది? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా పొలిటికల్? ఏం లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. పేద ఫ్యామిలీ, కష్టపడుతూ బతుకుంటూ వచ్చినాం. చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ అందరూ కష్టపడుకుంటూ పెరిగిన వాళ్ళమే. చాలా కష్టాలతో పైనకి వచ్చిన. ఓకే. ఇప్పుడు కూడా కష్టపడుతున్నాం. మాకేమి పెద్ద పైసలు లేవు, కోట్లు లేవు, పంచనీక లేదు. కానీ మంచితనం. సరే మా ఊర్లో తిరుగుతున్నాం కాబట్టి మాకు ఆ విషయం తెలుస్తుంది కదా. కాదు ప్రశాంత్ అన్న, మీరు రాజకీయాల్లో ఆల్రెడీ ఆయన నెంబర్ తిరిగినా అన్నారు. మంచితనంతో ఎవడు ఓట్లేస్తాడన్నా? ఈ రోజు కాలంలో గాంధీజీ వచ్చో లేకపోతే వివేకానందుడు వచ్చి డైరెక్ట్ రాజకీయాల్లో దిగితే కూడా గెలుస్తారో లేదో డౌట్. అంత మహానుభావులే. అట్లాంటి ప్రశాంత్ అనే వ్యక్తి ఏదో 2 సంవత్సరాలుగా చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అన్నంత మాత్రాన నీకు ఎట్లా ఓటేస్తారు? రూపాయి రేపు పంచకుండా, రూపాయి నీ దగ్గర లేకుండా. ఏ ఊళ్ళో నన్ను పైసలు పెడితే గెలుస్తుండొచ్చు, కానీ మా ఊళ్ళో పైసలు పెడితే గెలవచ్చు. గెలవాల్సిన క్యాండిడేట్ మాత్రమే గెలుస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా నిరూపిస్తున్నాం అది మా ఊరు జనాలు. మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో కూడా ఎంపీ బీజేపీ నుంచి ఎలాంటి రూపాయి పంచేది ఉండదు, ఏముండదు అసలు. దాంట్లో ఫుడ్ పెట్టేది కూడా ఉండదు. అంత సిద్ధాంతంతో పోతాం. అలాంటి దాంట్లో కూడా మేము టాప్ 1లో ఉన్నాం. పైసలు పంచిన పార్టీలు కూడా లీడ్ చేయలేకపోయినాం మమ్మల్ని. ఓకే, పక్క అంటే అర్థం పక్క గ్యారెంటీ. రూపాయి పంచకుండా మంచి మనసు ఉంటే అన్నారంలో గెలుస్తారు, బరాబర్ గెలుస్తారు. వ్యక్తిత్వమే కావాలి, పైసతో మాత్రం అన్నారానికి పని లేదు. రూపాయి పంచకుండా. రేపు నేను వచ్చి 100 కోట్లు ఇస్తాను, ఒక ఓటుకి 10,000 రూపాయలు ఇస్తాను, నేను ఎందుకు గెలవాలి? ఆల్రెడీ శబతాలు చేసిన వాళ్ళు కూడా జరగదు అది. ఒకవేళ నువ్వు బలవంతంగా మా చేత పెట్టినా తీసుకున్నా నీకైతే ఓటు పడదు. పైసతో పని లేకుండా నడుస్తున్న గ్రామం. పైసలేంది ఇప్పుడు ఊర్లలో సెంటిమెంట్ ఎట్లుంటది అంటే, నేను చాలా వరకు చాలా ఇంటర్వ్యూ చూసిన, చాలా ఎలక్షన్స్లలో వెళ్ళినా, అరే మనకు 10 రూపాయలు ఇచ్చింది భయ్, ఆయన మనం ఓట్ వేయాలి, ఆయన రూపాయి మనం తిన్నాం కాబట్టి ఏదో చిన్న సెంటిమెంట్ అనేది ఉంటుంది. గ్రామంలో పనిచేయలేదు అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నా? నేను చూసిన లైవ్ లో. నా స్వతంత్రంగా నేను 2 ఎలక్షన్లు చూసిన. నేను చిన్నప్పటి నుంచి నేను వేరే ఎలక్షన్లు కూడా చూసిన. ఏ మనిషిని గెలిపియాలో అదే మనిషిని గెలిపిస్తాడు. సరే రేపు ప్రశాంత్ ఎందుకు గెలిపియాలి? బరాబర్ దానిలో నేను చేయాలనుకున్న ఆలోచనలు, నా విధానము, నేను చేస్తున్న సేవలు అంటే ఎవరికి ఆపదలు ఉన్నా నేను ముందర ఉంటాను. ఏం చేశారు సేవలు అంటే? ఊర్లో కూర్చోవడానికి పెద్ద మనుషులకు టేబుల్ వేపిస్తున్నాం, స్కూల్ పిల్లలకు షూస్, బుక్స్, టేబుల్స్, ఎవరైనా చనిపోతే 5,000 ఇవ్వడం పేదవారికి, పెళ్ళిళ్ళకి నా వంతు నేను సహాయం చేయడం. ఊర్లో ఎన్నో నా వంతు చిన్న చిన్నగా చేసుకుంటాను. నా దగ్గర ఎంత ఉంటే అంత కొంత. అయితే ఏదో షూస్లు పంచిన, పెద్ద పెద్ద మనుషులు కూర్చోడానికి నేను కుర్చీ లేపించిన, అవి చేసిన, టెంట్ వేసిన అంటే అవి టెంట్లు గింట్లు వేసినంత మాత్రం నీకు ఓట్లేస్తారని అనుకుంటున్నావు? భ్రమలో బతుకుతున్నావా? ఓట్ల కోసం వేయలేదు కదండి. ఓట్లేస్తారని వేయలేదు, సేవ చేయాలని చేస్తున్నాం. మరి అట్లాంటప్పుడు చేయడానికి ఓట్లకు అసలు సంబంధం. ఓట్లు కావాలంటే ఎలక్షన్ ముందర కష్టపడితే చాలు. 2 సంవత్సరాల నుంచి సేవలు చేయాల్సిన అవసరం లేదు. మరి అట్లాంటప్పుడు ప్రశాంత్ సేవా సమితి, ప్రశాంత్ సో ఎన్జిఓ అని చెప్పేసి అట్లా పెట్టుకుని సేవలు చేస్తారు. రాజకీయాలకు ఎందుకు? అంత పెద్ద ట్రస్టులు మన దగ్గర లేవు. నా దాంట్లో ఉన్న ఎంతో కొద్దిగా ఉపయోగపడేట్టు చేస్తున్నాం అంతే. రాజకీయాలకి ఎందుకంటే మీరే చెప్పారు స్టార్టింగ్, ఒక యువత ముందరికి వచ్చి రాజకీయం ఎదగాలనుకుంటుండ్రు, దానికి అప్రిషియేట్ చేసారు. దానికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అటువంటి వాళ్ళు కూడా దాన్ని ముందుకు రావాలని కోరుకుంటున్నారు. అలా మేము వస్తేనే నా ఇంకొక 10 మంది వస్తారు.
నమ్మకం ఉందా? 100% అదే జరుగుతుంది. నేను వస్తే నా ఇంకా యూత్నే లేస్తుంది. నెక్స్ట్ అంత జనరేషన్ అంతా యూత్దే. అంటే యువతకి ఎన్ని రోజుల నుంచి మీరు బీరు, బిర్యానీలు, గోవాలు, ఆ ట్రిప్పులు, ఈ ట్రిప్పులు, ఇంకేదైనా ట్రిప్పులు తీసుకెళ్తున్నారు? అటువంటి ఇప్పటివరకు ఏం చేయలేదు. యూత్ అట్లా తీసుకోవాలనుకుంటే అది ఒక రోజు పని అవుతుంది. నా వెనకాల దాదాపు నాకు ఒక టీం, మేమంతా నాకు సపోర్ట్ చేసే మా యూత్ ఉంది. 2 సంవత్సరాలుగా మేము ఊర్లో ఏ కష్టం ఉన్నా, దేనికైనా, ఎలక్షన్కైనా, ఇంకేదానికైనా కలిసే ముందుకు వెళ్తున్నాం. అట్లా అని చెప్పి వాళ్ళు ఏ రోజు అన్నా మాకు బీర్ కావాలి, బిర్యానీ అయితేనే వస్తాము, లేకపోతే ఇది ఉన్నందుకే ఆడ ఉంటున్నాము అని అయితే ఎవరు చెప్పలేదు. అట్లా ఉంటే వాడు ఒక రోజుకి వచ్చిపోయేటోళ్ళు. ఓకే. గత 2 సంవత్సరాలుగా మన సో అంటే స్వచ్ఛందంగా నీ దగ్గర కారం అన్నం తిన్నా కూడా ప్రశాంత్ ఎంబడి ఉండేటోళ్ళు ఒక 10 మంది అని ఉంటారు. ఒక 100 మంది ఉంటారు ప్రశాంత్ ఎంబడి ప్రశాంత్. నేను తినబెట్ట 100 మంది మిమ్మల్ని నమ్ముతున్నారు. అంతకు ఎక్కువనే నమ్ముతున్నారు యూత్ యూత్. రూపాయి ఖర్చు పెట్టకుండా. రూపాయి ఖర్చు నేను పెట్టి నమ్మనన్నా. అది నిరూపిస్తాం. నేను నమ్మ. ఎలక్షన్కి రా నిరూపిస్తాం. నేను నమ్మ. అందుకే ఎలక్షన్కి రా నిరూపిస్తాం. బరాబర్ నా ఇంకున ఉన్న యూత్ మేము దానికి నేనే లైవ్ చెప్తా. కొన్ని వీడియోస్ ఉంటాయి మేము చూపించమంటే సోషల్ మీడియాలో, దాంట్లో మేము పోస్టులు చేసుకున్నాం. ఓకే. మేము ఎలక్షన్ల కోసం కష్టపడితే కంటిన్యూ మేము తిండి తినకుండా కష్టపడ్డ రోజులు ఉన్నాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లకు, ఎంపీ ఎలక్షన్ టైంలో మాకు పైనుంచి పార్టీ ఫండ్లు ఇన్ని అన్ని ఏం లేవు, పెద్దగా రాలేవు. మేము చేసే కష్టాల్లో రాత్రి పగలు కష్టపడి ఎన్నుకున్నాం. కానీ ఎవరు అరే ఈరోజు ఆడిపోతే బీర్ వస్తుంది, ఈరోజు బిర్యానీ వస్తుంది అని మాత్రం నా ఇంకెవరు రాలేదు. అందరం కలిసి కట్టుగా కష్టపడుతున్నాం, అలానే పోతున్నాం. పర్సనల్ టీమ్ అని నాకు ఒక టీం యాప్ గ్రూప్ కూడా ఉంటుంది.